విష్ణువు, తార అంటే ప్రవాహం. నా వెనకే వసుధార వాటర్ ఫాల్స్. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. ఇకపోతే ఈరోజు నేను గత వీడియోలో చెప్పినట్టుగా మనం అయితే ఇవాళ మనా విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి వసుధార వాటర్ ఫాల్స్ కూడా ట్రెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇంక లేట్ ఎందుకు, టిఫిన్ కూడా చేసి తాలింపన్నం అయితే పెట్టారనమాట, బాగుంది. ఇక్కడ నుండి మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి జీప్ తీసుకొని మనా విలేజ్కి అయితే వెళ్దాం. ఇంకా పదండి. అది మనం ఉండే ఆశ్రమం. అక్కడ నుండి ఇప్పుడు ఈ రోడ్ నుంచి మనం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. ఇది మెయిన్ రోడ్డు. మనం అక్కడ బిల్డింగ్ కనపడుతుంది కదా, దాని పక్క నుండి అయితే వచ్చాం. మనం ఉండే ఆశ్రమం దాని కిందే. ఈ రోడ్లో మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకు బస్ స్టాండ్ వస్తుంది. ఇక్కడ నుండి ఆ మౌంటైన్స్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అటు నుంచి వచ్చాం కదండి, ఇదిగోండి ఇదే బస్ స్టాండ్. ఇక్కడ నుండి మనకి హరిద్వార్కి, రిషికేష్కి, జోషిమత్కి అన్ని చోట్లకి బస్సులు అయితే ఉంటాయి అవైలబుల్గా. ఇక్కడ నుండి బస్సులే కదా, ట్యాక్సీలు కూడా ఇక్కడ నుండి అవైలబుల్ ఉంటాయి అనమాట. ఒకవేళ మనా విలేజ్కి వెళ్ళాలన్నా, ఇంకా ఎక్కడికి వెళ్ళాలన్నా పర్సనల్గా అయినా ఇక్కడ నుంచే ట్యాక్సీ అయితే మాట్లాడు. మనం ఇప్పుడే ఒక ట్యాక్సీ అయితే మాట్లాడుకుని చేసాం. ఇక్కడ నుండి మనా విలేజ్కి ఒక 15 minutes అయితే పట్టిందంట. అప్ అండ్ డౌన్ మాట్లాడుకున్నాం అంటే 500 తీసుకుంటున్నారు. మీరు వచ్చినా అంతే. ఒకవేళ ఇంకా మీరు ఎక్కువ ఒక వెహికల్ వెళ్ళాలంటే 500. ఒకవేళ మీరు ఇంకా నన్ను మాట్లాడుకొని ఒక 5-6 పర్సన్ గ్రూప్కి వెళ్తే మీకు తగ్గుద్ది అనమాట. అది చూడండి ఎంత బాగున్నాయి. చూసారా, ఇండియన్ లాస్ట్ విలేజ్కి అయితే వచ్చేసాం. నాట్ ఓన్లీ ఇండియన్ లాస్ట్ విలేజే కాదండి, మన ఫస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా కూడా ఇదే అనమాట. మనం ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే కొన్నాం. 30 రూపీస్ అంట. పెద్ద రేట్లు ఎక్కువేం కాదు, రీజనబుల్ రేట్. 129. మనం ఈ ట్యాక్సీలోనే వచ్చాం. మానా విలేజ్ ఎంట్రీ పాయింట్ అయితే ఇదే అండి. మనం అయితే మానా విలేజ్లోకి అడుగైతే పెట్టేసాం. మానా విలేజ్ని ఒక లుక్ అయితే వేసింది. ఇక్కడ అన్ని హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. ఇది బెస్ట్ క్వాలిటీ, చాలా బాగుంటుంది. మీరు షాపింగ్ చేయాలనుకుంటే చేయొచ్చు. మనం ఫస్ట్ వసుధార వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. ఎందుకంటే మనకు అది 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఆ మౌంటైన్స్, వాటి మీదకి అయితే ఇప్పుడు వాటి మధ్యలోంచి అయితే వెళ్ళాలి మనం. మనకి ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 10 అవుతుంది. సో ఫస్ట్ అది కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఈ మనా విలేజ్లో ఉన్న ప్లేసెస్ని కవర్ చేద్దాం. వావ్, వ్యూ చాలా బాగుంది కదా. మనకు అక్కడ దారి కనపడుతుంది కదా, ఇప్పుడు అక్కడ నుండే వెళ్ళాలి మనం. అక్కడే పాండవుల విగ్రహాలు కూడా కనపడుతున్నాయి చూడండి. ట్రెక్కింగ్ కొంచెం ఈజీగానే ఉంటుంది కదండి, ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. మనకి ఇవైతే ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ. చెప్పాను కదా ఇందాక, మొత్తం కూడా హ్యాండ్ మేడ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అలా
వాళ్ళే చేస్తారు. ఇక్కడ ఎన్ని రకాల పకోడీలు ఉన్నాయి. ఒక రెస్టారెంట్, దాని మెన్యూ. కాస్ట్లు అయితే మరి కేదార్నాథ్ బద్రీనాథ్తో కంపేర్ చేసుకుంటే తక్కువ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సరస్వతి దేవి అసలైన విగ్రహం అన్నమాట. ఇది స్వయముగా వెలిసిన విగ్రహం. ఇక్కడ చూసుకుంటే మీకు సరస్వతి నది అయితే ఇక్కడ నుండే పుట్టిందండి. ఈ దారి వచ్చి మనకి పైన మానసరోవర్ నుంచి అయితే వస్తుంది. అది ఏ దారి నుండి వస్తుంది అనేది ఇప్పటివరకు ఎవరికైతే తెలియదు. ఇదేమో ఇప్పుడు గుడి అయితే కట్టారు సరస్వతి దేవికి. ఈ మానా గ్రామం గురించి తెలుసుకుంటే ఏం లేదండి. ఈ మానా గ్రామం భారతదేశం యొక్క చివరి గ్రామంగా చెప్తారు. అలాగే ఇది ఇండో టిబెట్ బార్డర్కి దగ్గరలో అయితే ఉంటుందండి. బద్రీనాథ్కి 4 కిలోమీటర్ల దగ్గరలో 3200 అడుగుల ఎత్తులో అయితే ఇది ఉంటుంది. ఈ గ్రామానికి అలాగే మహాభారతానికి అయితే చాలా దగ్గరి సంబంధమే ఉంది. పాండవులు స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఈ దారి గుండానే వెళ్ళారని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. అందుకోసమే చూడండి ఇక్కడ పాండవుల విగ్రహాలు అయితే ఉన్నాయి. సరస్వతి నది ఇక్కడే ప్రవహించడం వల్ల ఈ గ్రామాన్ని అయితే ఇంకా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ బోటియా తెగ ప్రజలు అయితే నివసిస్తారండి. కాలంలో టిబెట్తో అయితే వ్యాపారం చేసేవాళ్ళంటండి ఇక్కడ. అలాగే చలికాలంలో ఈ ప్రాంతాన్ని వదిలైతే ఇక్కడ ప్రజలు దిగు ప్రాంతానికి అయితే వెళ్తారు చాలా వరకు. ఇదే వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి. అనిపించేదంతా మనా విలేజే. వస్తారా వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో అయితే మనకి తెలుగు వాళ్ళు కలిశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం ఒకసారి. హాయ్ అండి, ఎక్కడ నుండి మీరు? మీరండి? ఓకే, విశాఖపట్నం నుంచి వచ్చారా? ఇప్పుడు మీకు ఇక్కడ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అయితే మనా విలేజ్కి వెళ్ళారు, బద్రీనాథ్కి వెళ్ళారా? ఓకే. మన సంస్కృతిని ధర్మాన్ని పెట్టుకోకుండా మన భారతదేశ ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని భారతదేశం చుట్టూ 4 సార్లు తిరిగిన ఏకైక వ్యక్తి, 32 సంవత్సరాలు స్వర్గస్థులైన ఏకైక వ్యక్తి మన ఆది గురు శంకరాచార్యులు. సమాధి అయిపోయింది కేదార్నాథ్ ఈశ్వరుల బ్యాక్ సైడ్, భీమసలో బ్యాక్ సైడ్. అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని ప్రశాంతంగా ఉండండి. తల్లిదండ్రులని ప్రశాంతంగా చూసుకోండి. పక్క వాళ్ళకి సాయం చేయండి. ఆకలితో ఉన్న వాళ్ళకి పక్కా కన్నం పెట్టండి. జై శ్రీరామ్, జై కేదార్నాథ్, జై బద్రీనాథ్. బ్రో మీరు కూడా ఏదన్నా ఒక మాటలో పీస్ సూపర్ చెప్పారు. చూసారు కదా, ప్రశాంతంగా ఉండమని అయితే చెప్తున్నారు. వాళ్ళు ఎలాగో ఇదిగోండి ఇంత ప్రశాంతతను అయితే ఆస్వాదిస్తున్నారు. అంటే చూసారు కదా, మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మ్యూజిక్ పెడతా, విజువల్స్ని ఎంజాయ్ చేయండి. పైనుండి స్నో వాటర్ అయితే కడిగి పడుతుంది చూడండి. వచ్చేదారిలో చిన్న షాప్ అయితే కనపడింది. బహుశా ఇంక ఇది ఒకటే ఉంటుందేమో ముందు. ఇక్కడ కూల్ డ్రింక్స్, వాటర్ కావాలన్నా
అలాగే తినడానికి మ్యాగీ లాంటివి కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. చూద్దాం మరి కాస్ట్ ఎలా ఉంటుంది. ఇదే షాప్ అండి. నేనేంటంటే ఒక మ్యాగీ ఉన్న బిస్కెట్ బయటలు అయితే తీసుకున్నాం. 70 రూపీస్ అయితే తీసుకున్నాడు ఒక మ్యాగీకి. మనం అలా అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడ రూట్ చూడండి ఎలా ఉందో. ఇదేమో రోడ్డు, ఇదేమో స్నో. మళ్ళీ ఇప్పుడు ఆ పైకి ఎక్కి వెళ్ళాలి అలా. ఇదిగోండి స్నోలోకి అయితే వచ్చేసి ఇక్కడైతే డాంకీ ఉంది. ఏ డాంకీ అక్కడ నుండి ఇలా వస్తే ఇక్కడ ఒక రూట్ ఉంది, ఇట్లా ఉంది, ఇటు నుంచి కూడా ఉంది. మనం అయితే చాలా దగ్గరగా వచ్చేసాం. మీకు అక్కడ కనపడుతుంది కదా, అదిగోండి ఫస్ట్ వ్యూ ఆఫ్ వసుంధర వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చే కొద్దీ చలి పెరుగుతుంది, చల్లటి గాలి అయితే పెరుగుతుందండి. మీరు చూసుకుంటే ఎండ అయితే ఉంది బాగానే, కానీ ఈ గాలి మాత్రం చాలా చల్లగా ఉంది. ఇంక సాయంత్రం అయిందంటే అబ్బో ఇంకెలా ఉంటుందో గాలి. ఇక్కడ కూడా నడవలేని వాళ్ళకి అలా ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. అలా టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఇప్పుడు ఇక్కడ నుండి ఆ పైకి, కొండ పైకి ఎక్కాలి మనం. చూడండి కనిపిస్తుందా, అదంతా ఎక్కాలి మనం. ఇప్పుడు చూడండి దారిలో ఇట్లా వచ్చేవాళ్ళు చెత్త వేసుకుంటూ వెళ్తారుగా, వాటిని క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చాలా మంచి పని చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళని చూసినప్పుడే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చేసి మీరు కూడా ఇట్లా ఇటు వచ్చేటప్పుడు ఆ చెత్తనైతే అక్కడ పడితే అక్కడ ఏమాకండి. ఇక్కడ మొత్తం కూడా స్నో, ఇటేమో పెద్ద పెద్ద పర్వతాలు, అలాగే ఆ మధ్యలో డార్క్ షేడ్ మౌంటైన్స్కి ఇక్కడ దారి. ఈ దారిలో మనం నడుస్తున్నప్పుడు ఫీలింగ్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయగలం చెప్పండి, అంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి, చేయండి తప్పకుండా. ఇదే మీరు వానాకాలంలో కనుక వస్తే, ఇప్పుడు మీకు చూపించిన దారి అంతా కూడా పచ్చగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు మొత్తం గ్రీనరీగా మారిపోద్ది అనమాట. సో వానాకాలం కాబట్టి. ఇప్పుడు ఏంటంటే స్నో మొత్తం డార్క్గా ఉంది కదా, అదంతా ఉండదు. మీకు స్నో ఉంటుంది ప్లస్ గ్రీనరీ ఉంటుంది, ఇంకా బాగుంటుంది అనమాట. ఇది చాలా బాగుంది అనుకోండి. ఇది ఇదే అదే మనతో పాటే జర్నీ చేసుకుంటూ వచ్చాడు బ్రో. బ్రో आपका कैसा है एक्सपीरियंस? भाई साहब बहुत मुश्किल है. बच्चे और बूढ़े के लिए आए, बहुत बढ़िया है. आओगे तो पछताओगे. कोई मुश्किल नहीं है, लेकिन बाद में तुम यहाँ आके वापस जाओगे तब तुम्हें पता चलेगा कि हम क्यों गए. कोई मतलब नहीं है. ఇంకా వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉంది. ఇదంతా ఇంకా వెళ్ళాల్సింది ఉంది. మౌంటైన్ షేప్ చూసారా, మనకు ఆది కైలాష్ ఉంటుంది చూసారా, ఆ టైప్లో కనపడుతుంది. చాలా బాగుంది. అక్కడ మీరు చూసుకుంటే ఒక చిన్న కొండలాగా ఏర్పడింది, కనపడిందా? వసుధార వాటర్ ఫాల్స్ ఫుల్ వ్యూ అయితే మనకి ఇక్కడ నుండి దొరికేసింది. నా వెనకే వసుధార వాటర్ ఫాల్స్ ఉన్నాయి. వింటర్ సీజన్లో ఏంటంటే అండి, ఇప్పుడు మనం వచ్చిన దారి మొత్తం కూడా స్నోతో ఉంటుంది అనమాట. అంతెందుకు, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ పడుతున్నాయి కదా వాటర్ ఫాల్స్, అవి కూడా ఐస్ అయిపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి. ఆ లెవెల్లో ఉంటుంది. -20-25 డిగ్రీస్తో మ్యూజిక్ పెడతా. ఫస్ట్ వసుధార వాటర్ ఫాల్ వ్యూని అయితే ఎంజాయ్ చేయండి, తర్వాత అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. పై నుండి వచ్చే వాటర్ ఫాల్స్ ఫ్లో అవుతూ
ఇక్కడ మన దాకైతే వస్తున్నాయి చూడండి, ఇదిగోండి. అక్కడ నుండి మనం ఇలా స్నోలో అయితే నడుచుకుంటూ అదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అప్పుడే మన పైన అదిగోండి ఆ వాటర్ అయితే మన మీద పడుతుంది. ఫైనల్గా మనం అయితే వసుధార వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆ పై నుండి వాటర్ ఎలా పడుతున్నాయో చూడండి. ఇక్కడ దాకా వాటర్ అయితే ఇక్కడ దాకా పడుతున్నాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఎంత బాగుందండి. దీనికోసం 7 కిలోమీటర్ల ట్రెక్కింగ్ వర్తే. 7 ఏంటి 10 అయినా చేయొచ్చు. కొంచెం దగ్గరకు అయితే వచ్చేసాం. ఆ కింద నుండి మనమైతే ఇక్కడ ఉన్నాం కదా, వాటర్ ఫాల్స్ అయితే అక్కడ ఉంది, చూస్తున్నారు కదా మీరు. సో ఆ దగ్గర దాకా వెళ్ళాలి. బట్ కొంచెం కష్టంగానే ఉంది రూట్. ఇక్కడ వెళ్ళగలమంటారా? అక్కడికి వెళ్తే ఇంకా మంచి వ్యూ దొరుకుద్దేమో. ట్రై చేద్దాం, చూద్దాం ఏమవుతుందో. చాలా స్లిప్పరీగా ఉంది. ఆ వాటర్ మీద పడ్డప్పుడు చాలా చల్లగా ఉన్నాయి. ఆ వాటర్ పడ్డప్పుడు ఇదిగోండి వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. చూడండి మొత్తం అలా క్రాస్. బట్ చాలా పవర్ఫుల్ వాటర్ ఫాల్ అనమాట ఇది. కానీ చాలా అందంగా ఉంది చూడటానికి అయితే. ఇక్కడ చూడండి లోయలాగుంది. మన మీదైతే ఇప్పటికి చాలా వాటరే పడ్డాయి. మన మీద పడుతున్నాయి చూసారా వాటర్. గిరిగి నేనైతే ఫుల్ గా తడిసిపోయాను. మీద వాటర్ మొత్తం పట్టాయి. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. మామూలు చల్లగలేవు ఆ వాటర్. ఇది అదృష్టం అనే చెప్పాలి. అసలు మీకు ఈ వసుధార వాటర్ ఫాల్స్ సెల్ఫ్ ఏమన్నా తెలుసా అని చెప్తానండి. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళకైతే ఈ వాటర్ మీద పడదు. మరి నా మీద పడతాయి అంటే మీరు పాపం చేస్తున్నా కదా, మీరే చెప్పండి. ఇంత మంచి అదిగోండి రెయిన్బో. వావ్, ఎంత పెద్ద రెయిన్బో వచ్చిందో చూసారా. వావ్, ఎంత అద్భుతమైన దృశ్యం చూడండి. ఇక్కడ ఆ వాటర్ పడ్డప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. ఆ ఫ్లో ఇటు రానప్పుడు మళ్ళీ మాయమైపోద్ది అన్నమాట. వసుధార వాటర్ ఫాల్స్ అయితే ఇంకా చూసారు కదా, మీకు చాలా బాగా చూపించానని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏంటంటే కిందకైతే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈ వసుధార వాటర్ ఫాల్స్ గురించి చెప్తాను. దారి చూడండి ఎలా ఉందో. మనం కిందకైతే వచ్చాం. ఎలా అనిపించింది వాటర్ ఫాల్స్? నాకైతే చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. ఇక మనం దాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన సమయం కూడా వచ్చింది. నాకు మనసు పట్ల వెళ్ళాలంటే. కానీ నా చేతులు అయితే చూడండి ఎంత రెడ్గా అయిపోయినాయో. మైనస్లో ఉంటాయి కదా వాటర్, అందువల్ల అనమాట. అవి మీద పడ్డప్పుడు చూసారుగా మొత్తం నా మీద ఎలా పడ్డాయో. అవి మీద పడ్డప్పుడు అయితే బాడీ ఫ్రీజ్ అయిపోయింది అనమాట. అంత కోల్డ్లో ఉంటాయి అవి. సో ఇంకేం చేద్దాం, వెళ్ళిపోదామా? బాయ్ బాయ్. వసుధార వాటర్ ఫాల్స్. ఓం నమో నారాయణాయ. జై బద్రి విశాల్. వసుధార వాటర్ ఫాల్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా. చరిత్ర చూసుకుంటే ఏం లేదండి. వసుధార అంటే వసు అంటే
విష్ణువు, ధార అంటే ప్రవాహం. విష్ణువు యొక్క పవిత్రమైన ప్రవాహం ఈ వసుధార, అంతటి గొప్ప ధార అనమాట ఈ జలపాతం. అయితే ఎవరైతే పాపాలను ఎక్కువగా చేస్తుంటారో, ఎవరైతే దేవుడి పట్ల భక్తిభావం లేకుండా ఉంటారో వాళ్ళు అక్కడికి వెళ్తే మాత్రం ఆ నీళ్లు వాళ్ళపైన పడవు అని ఇక్కడ వాళ్ళు నమ్ముతారండి. అలాగే ఎవరైతే భక్తిభావంతో ధర్మంగా ఉంటారో వాళ్ళని ఈ వసుధార ఆశీర్వదిస్తుందని కూడా నమ్ముతారు. ఇకపోతే పాండవులు ఉన్నారు కదండి, పంచ పాండవులు, వాళ్ళు స్వర్గ మార్గానికి వెళ్ళేటప్పుడు ఈ దారి గుండానే వెళ్ళారు. ఇక్కడే మన సహదేవుడు ఉన్నారు కదండి, పంచ పాండవులు ఒకరు, ఆయన ఇక్కడే మరణించారనమాట, ఇదే దారి దగ్గర. అలాగే మన వేద వ్యాసుడు, ఆ మహర్షి ఉన్నారు కదండి, ఆయన ఇక్కడే తపస్సు చేశారని ఇక్కడ వాళ్ళ నమ్మకం. అలాగే ఎవరైతే ఈ ఈ వసుధార జలపాతం దగ్గర స్నానం చేస్తారో వాళ్ళకి పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారండి బాగా. ఇక అలాగే ఇక్కడికి రావాలనుకుంటే మానా విలేజ్ ఉంది కదండి, మీరు పొద్దున్న చేశారు, అక్కడ నుండి ఇక్కడికి ట్రెక్ చేసుకుంటూ రావాలి. దాదాపు 6 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఆక్సిజన్ లెవెల్స్ అయితే కొంచెం తక్కువగా ఉంటే మెల్లగా జాగ్రత్తగా వస్తే ఇబ్బంది లేకుండా రాగలుగుతారు. ఇకపోతే ఈ ప్రదేశం మొత్తం, ఈ ప్రాంతం మొత్తం కూడా దివ్యశక్తితో నిండిపోయి ఉందని చెప్పి పురాణాలు చెప్తూ ఉంటాయండి. కాబట్టి ఈ వసుధారకు వచ్చే వాళ్ళు ఎవరున్నా సరే కొంచెం వచ్చే దారిలో చెత్త అవి పడేయకుండా జాగ్రత్తగా అయితే రండి. ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి, అలాగే సురక్షితంగా రండి. సో అదండి వసుధార చరిత్ర అయితే, అది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఇకపోతే మనం అయితే ఇంకా మానా విలేజ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి దాదాపు 3:45 అయితే అవుతుంది ఇప్పుడు టైము. సో మనం కిందకి వెళ్ళడానికి ఈజీగా ఒక 2 hours అయితే పట్టిద్ది. మనం 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్లు అయితే కిందకు వచ్చేసాం ఇప్పటికి. ఇక్కడ చూడండి, అప్పుడే చంద్రుడు వచ్చేసాడు, కనిపిస్తుందా? అక్కడ చంద్రుడు, అక్కడ మేఘాలు, మంచు కొండలు, ఈ పర్వతాలు, ఈ రాళ్ళు, ఈ దారి, ఆ మధ్యలో ఆ గడ్డి, ఎంత బాగుంది కదండి. మనం ఇప్పుడే మన విలేజ్కి అయితే వచ్చేసాం కిందకి. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. త్వరగానే వచ్చేసాం, ఎందుకంటే ఎక్కేటప్పుడు కష్టం కింద, దిగేటప్పుడు త్వరగానే రావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే నా బ్యాక్ సైడ్ ఇండియన్ ఫస్ట్ విలేజ్ మన అని ఉంది కదా. ఈ షాప్లో ఫుడ్ బాగుంటుందంట, తిందామని వచ్చాం ఏదో ఒకటి. ఇక్కడ చూడండి, మ్యాగీ ఉంది, చాక్లెట్స్ ఉన్నాయి, పకోడీ ఉంది, బ్రెడ్ పకోడా, సమోసా, మోమోస్ కూడా ఉన్నాయంట. అలాగే ఒక ప్లేట్ మోమోస్, బ్రెడ్ పకోడా ఒకటి ఇవి చెప్పేసాం. తినేసి వాటి రేట్లు ఎంత కూడా మీకు చెప్తా. ఇక ఇక్కడ ఉన్నాయి కవర్ చేసేద్దాం మిగతా. ఇవన్నీ మనం చెప్పిన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడే ఫుడ్ అయితే తినేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి. ఇంకో విషయం, అవన్నీ నేను ఒక్కడనే తిన్నాను అనుకోమాకంటే, నాతో పాటు ఇంకో గురువు కూడా ఉన్నాడు. సో అతను నేను కలిసి, యాక్చువల్లీ అతనే నాకు ఆ ఫుడ్ ఇప్పించింది అనమాట. నేనే తినేసాను అనుకునే రాయి మొత్తం. ఇప్పుడు ఏంటంటే ఈ మనా విలేజ్లో ఉన్న కొన్ని ఫేమస్ ప్లేసెస్, చూడాల్సిన ప్లేసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం, ఓకేనా? మనమైతే ఇప్పుడే పొద్దున మనం చూసిన పంచపాండవుల విగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇవన్నీ సరస్వతి రివర్ ఇక్కడే ఉండేది, పొద్దున్న చూసాం కదా ఇదంతా మనం. ఇవ్వండి ఇప్పుడు ఇంకొంచెం ఫ్లో అయితే పెరిగింది, అలాగే జనాల ఫ్లో కూడా పెరిగింది చూడండి. ఇదిగోండి, ఇదే గణేష్ గుఫ అన్నమాట. లోపలైతే ఈ విధంగా ఉంటుంది, కాకపోతే లోపలైతే ఫోటో ఎలా లేదు. నేనైతే ఇప్పుడే దర్శనం అయితే చేసుకున్నా. ఇది గణేష్ గుఫ అంటే ఏం లేదండి, ఒకప్పుడు మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించాలనుకున్నప్పుడు గణపతిని రచయితగా కోరాడనమాట. అప్పుడు గణపతి ఒక షరతు అయితే పెట్టాడంటండి, ఏంటంటే నేను ఆపకుండా రాస్తాను, అలాగే మహర్షి కూడా ఆపకుండా చెప్పాలి అని అయితే షరతు పెట్టాడు. అప్పుడు దానికి మహర్షి తెలివిగా ఏం చేశాడంటే కాస్త కఠినమైన శ్లోకాలు చెప్పేవాడంటండి. దానికి గణపతికి ఆ శ్లోకాలను అర్థం చేసుకోవడానికి కొంత టైం అయితే పట్టేదంట. సో అదంతా కూడా ఇదే గణేష్ గుహలో కూర్చొని గణపతి అయితే, విఘ్నేశ్వరుడు అయితే మహాభారతాన్ని అయితే ఎంతో గొప్ప గ్రంథాన్ని అయితే రచించాడండి. ఈ పక్కనే ఉన్న వ్యాస గుహలు అయితే ఆయన చెప్పాడు, ఇక్కడున్న ఈ గుహలో అయితే గణపతి కూర్చొని మహాభారతాన్ని అయితే రాశాడు. ఈ గుహలో ఉన్న గణపతిని దర్శించుకుంటే వాళ్ళకి జ్ఞానం, బుద్ధి, అలాగే మనశ్శాంతి కూడా లభిస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. అది అక్కడ మనుషులు ఉన్నారు కదా, అది గణేష్ గుహ. అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే మనకి, అక్కడ నుండి మనం ఒక 300 meters ముందుకు వస్తే అక్కడ కనిపిస్తుంది కదా, అదే వ్యాస గుహ అన్నమాట. ఇదే వ్యాస గుహ, ఇదే వ్యాస గుహ అండి. వ్యాస మహర్షి
మహాభారతాన్ని రాయాలనుకున్నప్పుడు ఈ గుహనే తన ఆశ్రమంగా ఎంచుకున్నాడు. అలాగే మీకు కింద చెప్పినట్టుగా గణేష్ గుహలో గణపతి దేవుడు మహాభారతాన్ని అయితే రాశాడు. ఇక్కడ వ్యాస గుహలో వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్పాడండి. హిందూ పురాణాల్లోనే ఈ వ్యాస గుహ అలాగే గణేష్ గుహ ఎంతో పవిత్రమైన స్థలాలండి. మహాభారతం లాంటి గొప్ప గ్రంథం ఇక్కడే ప్రారంభమైంది. ఇదేంటంటే భీంపూల్ అండి. ఈ వంతెన మొత్తం భీంపూలే అనమాట. భీంపూల్ అంటే ఏం లేదండి, పాండవులు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తుండగా ఆ దారిలో సరస్వతి నది దగ్గరికి అయితే వస్తారండి. అదే ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇదే సరస్వతి నది. ఇది చాలా ఉగ్రంగా ప్రవహించడంతో ద్రౌపదీదేవి దాటలేకపోతుంది అనమాట. అప్పుడే భీముడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద రాయినైతే ఎత్తి నదిపైన అయితే ఉంచుతాడండి. అప్పుడు అది సహజంగా ఒక వంతెన లాగా ఏర్పడుతుంది. ఆ వంతెన్నే ఇప్పుడు మనం చూస్తున్న ఇదిగోండి భీంపూల్. ఇంకంతే అండి, మన విలేజ్ అలాగే వసుధార వాటర్ ఫాల్స్ ని మీకైతే బాగా చూపించానని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చుతుంది, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా సరే ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే ఇంకా మన ట్యాక్సీ అయితే మార్నింగ్ వచ్చాం కదా, అదైతే వెయిట్ చేస్తుంది. అతను ఫోన్ చేశాడు, అక్కడికి వెళ్ళిపోయి మనం ట్యాక్సీ తీసుకొని మళ్ళీ బద్రీనాథ్లో మన రూమ్కి అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేస్తానండి. ఓకేనా? ज्यादा शेयरिंग में जाओगे ना, शेयरिंग में तो का तरफ बन रहा है क्या? हाँ, ये बॉर्डर का रोड है, लोकल वाला भी नहीं जा सकते, लोकल भी नहीं जा सकते। और बस चलती है, वो दिखा के नहीं ले जाते, और आपको देखते देखते మన ఆశ్రమంలో ఫుడ్ అయితే పెట్టారు. కాకరకాయ కర్రీ, సాంబారు, ఇదేదో అన్నం, టమాటా రైసు, హల్వా, పచ్చడి. ఇలా ఉంటుంది ఇది. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుందండి. ఫుడ్ కూడా తినేసాం, మీరు చూసారు కదా. ఇంకా ఈ వీడియోలో ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. అలాగే ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకైతే మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టడం మర్చిపోమాకండి. అలాగే షేర్ చేయండి, ఏదో కామెంట్ అయితే పెట్టండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఎంతోమందిని సపోర్ట్ చేశారు. అలాగే నేను ఒక చిన్న యూట్యూబర్ని, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? మీకు అవుతాం. సైనింగ్ ఆఫ్. బాయ్.